వసుంధర మాలినికి వేరే అబ్బాయితో గుడిలో పెళ్లి జరిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మళ్ళీ వచ్చి ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది. అది చూసి వసుంధర అయితే నువ్వెందుకు వచ్చేవే ఇక్కడికి అని చెప్పి అంటూ ఉంటుంది. జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికి అని చెప్పి అంటుంది. అది విన్న శరత్ చంద్ర అయితే అమ్మ మన చేతులు దాటిపోయింది, మనం ఇప్పుడు ఏమీ చేయలేమని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ అయితే ఆ పెళ్లి కొడుకు చేతిలో ఉన్న తాళిబొట్టుని తీసుకొని లాక్కుంటుంది. ఈ తాళిని కట్టవలసింది అరవింద్ బాబు గారు మాత్రమే, ఇంకెవరికి ఆ హక్కు లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న మాలిని అక్కడ ఉన్న వాళ్ళంతా నీకేమైనా పిచ్చి పట్టిందా, అరవింద్ బాబు గారు చనిపోయారు కాబట్టే కదా వేరే పెళ్లి జరిపిస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటారు. లేదు, అరవింద్ బాబు గారు బ్రతికే ఉన్నారు, నేను పెళ్లి సమయానికి తీసుకుని వస్తానన్నాను కదా, ఇదిగోండి తీసుకుని వచ్చాను, అరవింద్ బాబు గారు బ్రతికే ఉన్నారు, రండి అరవింద్ బాబు గారు అని చెప్పి అరవింద్ని పిలుస్తుంది. అది చూసి మాలిని, శరత్ చంద్ర, వసుంధర వీళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఆనందం పడుతూ ఉంటారు. ఇక అరవింద్ అయితే మాలిని మెడలో తాళి కడతాడు. అది చూసి మాలిని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అరవింద్ నువ్వు మళ్ళీ వచ్చేసావు, నాకు అది చాలు అని చెప్పి మాలిని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరిని అలా చూసి మళ్ళీ అలాగే శరత్ చంద్ర, వసుంధర వాళ్ళు అంతా కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక అరవింద్ అలాగే మాలిని వాళ్ళిద్దరూ కూడా పెళ్లి జరిపించి వాళ్ళిద్దరికి పూలదండలు మార్పించాక ఇలా అరవింద్ అయితే ఇలా అంటూ ఉంటాడు, మామయ్య మీరు మాలిని తీసుకుని ఇంటికి వెళ్ళండి, నేను వస్తాను అని చెప్పి అంటాడు. అది విన్న శరత్ చంద్ర అయితే ఎందుకు అరవింద్ నువ్వే అక్కడికి వెళ్తావు అని చెప్పి అంటే నేను గౌతమ్ని కలవడానికి వెళ్తాను మామయ్య అని చెప్పి అంటాడు. అది విన్న మాలిని మళ్ళీ శరత్ చంద్ర, వసుంధర ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అరవింద్ ఏం మాట్లాడుతున్నావు, గౌతమ్ని నువ్వెందుకు కలుస్తావంటే నాకు పని ఉంది గౌతమ్తో, మీరు మాలిని తీసుకుని వెళ్ళండి, నేను గౌతమ్ని కలిసి వస్తానని అరవింద్ అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.